అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలను కూడా తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి నవంబర్ 23 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను కూడా తెలుసుకోబోతున్నాం. అయితే మిథున రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉంటారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మనం గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ దుర్గ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు వచ్చి కుమార్ సంగారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారండి. ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మన గురుగారు అంటే స్త్రీ పురుష గుప్త సమస్యలకు కూడా మన గురుగారు పరిష్కారం చూపిస్తారు. ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యలను ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పాను. ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారికి రేపటి రోజున చాలా గణనీయమైనటువంటి మార్పులు, అలాగే వీరి జీవితంలో చాలా ఎక్కువగా ఒక మంచి అంటే ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చినటువంటి వార్త వీరి జీవితానికి చాలా అంటే చాలా ఎక్కువగా ఒక మంచి అవకాశం కావచ్చు, లేదంటే ఏదైనా విడిపోయేటువంటి బంధం తిరిగి మరలా వీరి జీవితంలో రావటం కావచ్చు. ఇటువంటివైతే రేపటి రోజు చాలా ఉల్లాసభరితమైనటువంటి జీవితాన్ని, ఆనందభరితమైన సంతోషాన్ని ఇవ్వబోతున్నాయని చెప్పుకోవాలి. మొత్తంగా చూసినట్లయితే చాలా సానుకూలమైన మార్పులు ఎక్కువగా రేపటి రోజు మీకు కల్పిస్తున్నాయి. మీ యొక్క శారీరక సౌష్ఠవం కోసము క్రీడల్లో సమయాన్ని అయితే గడపబోతున్నారు. కొత్తగా డబ్బు సంపాదన అవకాశాలు కూడా ఎక్కువగా ఆకర్షణీయంగా రేపటి రోజు మీకు ఉంటాయన్నమాట. అలాగే అపరిమితమైనటువంటి ఎనర్జీ, అలాగే అంతున్నటువంటి ఉత్సాహం మీకు రేపటి రోజున అనుకూలమైన ఫలితాలను అయితే ఇస్తుంది. అలాగే మీ యొక్క ఇతరులు కూడా కొన్ని విషయాల్లో హెల్ప్ చేస్తారు. ఆ హెల్ప్ చేయడం వల్ల ఏంటంటే మీకు మరింత ఎక్కువగా సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా ఏర్పడడం జరుగుతాయి. ఇక మీరు మనోబలంతో చేసినటువంటి ప్రతి పనికి కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. ముఖ్యమైనటువంటి నిర్ణయాల్లో పెద్దల యొక్క సహాయం మిమ్మల్ని రేపటి రోజు ముందుకు నడిపిస్తుంది. అలాగే ఒక ముఖ్యమైనటువంటి పని విజయవంతంగా రేపటి రోజు మీరు పూర్తి చేస్తారు. ఇక మీరు రేపటి రోజున నవగ్రహ ఆరాధన, రేపటి రోజున ఆదివారం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన మీకు అన్ని రకాలుగా శుభప్రదం అనేది చేకూరుస్తుంది. ఇక భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఆర్థికపరమైన అంశాలన్నీ కూడా రేపటి రోజు మీకు ఒక్కసారిగా అనుకూలంగా మారతాయి. సంపద వృద్ధికి ఇది ఒక అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఇక శ్రమకు వెంటనే అయితే ఫలితం అనేది లభిస్తుంది అనమాట. ఉద్యోగం, వ్యాపారాల్లో ఆటంకాలు వచ్చినప్పుడు కూడా ఆత్మవిశ్వాసాన్ని మీరు నిలబెట్టుకోవాలి. కోపానికి లొంగకుండా చాలా శాంతంగా వ్యవహరించండి. అనవసరమైనటువంటి మాటలు రేపటి రోజు దూరంగా ఉండాలి. అలాగే సమృష్టి కృషి కోసము రేపటి రోజు మంచి ఫలితాల కోసము మీరు ఎదురు చూసినట్లయితే చాలా మంచి శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా మీ పనులు మీ మనసుకు ధైర్యాన్ని కలిగించే దిశగా ముందుకు సాగబోతున్నాయి. రేపటి రోజున కొత్త పనులు ప్రారంభించే ప్రతి పనిలో కూడా అవాంతరాలు రాకుండా రేపటి రోజు సులువుగా అన్ని జరగటానికి రేపటి రోజున మీరు మీ యొక్క దైవకరుణతో అయితే మీరు తప్పకుండా ఏ పనులైతే మీరు అవాంతరాలు రాకుండా చూసుకోనండి. కలిగేటటువంటి పనులన్నీ కూడా రేపటి రోజు మీకు మంచి ఫలితాలను అయితే ఇస్తాయి. అలాగే ఆత్మ శాంతిని కలిగిస్తుంది. అలాగే మనసు కూడా చాలా తృప్తిని, అంటే మీరు ఎంత ఎక్కువగా దైవారాధన చేసుకుంటారో అంత ఎక్కువగా మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని అయితే మీరు సాధిస్తారు. ఎక్కడా కూడా అవాంతరాలు రాకుండా చక్కగా మీరైతే ప్రతి పని కూడా విజయవంతం చేసుకుంటారు. అలాగే బుద్ధి ప్రతిపాదనంగా పనులు రేపటి రోజు ప్రారంభించాలి. చిన్న తప్పు కూడా సమస్యలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక ఆర్థిక పరంగాను, అలాగే అటు ఉద్యోగ పరంగా కావచ్చు, లేదంటే వ్యాపార పరంగా కావచ్చు, చాలా సానుకూలమైన మార్పులు రేపటి రోజు మీరు చూడబోతుందని చెప్పుకోవాలి. ఇక కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటూ కొత్త కొత్త నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఉద్యోగం, వ్యాపారాల్లో చాలా ఎక్కువగా రేపటి రోజు మీకు మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే రేపటి రోజు మీకు తోటి వారి యొక్క సహకారం అనేది మీకు మంచి ప్రోత్సాహాన్ని, ఆనందాన్ని అందిస్తుంది. ఉద్యోగంలో పనులు కూడా చాలా సులువుగా జరిగేందుకు ముందు చూపుతో రేపటి రోజు మీరు వ్యవహరిస్తారు. మాటల్లో శాంతి ఉండడము కూడా రేపటి రోజు మీరు ఎక్కువగా మీకు అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఇక అలాగే రేపటి రోజు మీరు ఇష్టదేవ నామస్మరణ చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు అందుకుంటారు. అలాగే బయటకు వెళ్లే ముందు కూడా చాలా ఎక్కువగా అంటే కొంతమంది చూపులు పడడం, దిష్టి చూపులు పడ్డము, అంటే లేదంటే మీకు ఏదైనా అనీజీగా అనిపించడము అలాంటివి కూడా జరగవచ్చు. కాబట్టి బయటకు వెళ్లే ముందు నూటిన సింధూరాన్ని ధరించి వెళ్ళండి. అలాగే వ్యాపారంలో మంచి లాభాలు సాధిస్తారు. ధన ప్రవాహం అనేది మరింత ఎక్కువగా పెరుగుతుంది. ఆలోచనలో మరింత స్పష్టత అనేది అవసరమని ఆచితూచి జాగ్రత్తగా అడుగులు
వదిలివేయండి. ఉద్యోగంలో కొంత ఆటంకం ఉన్నప్పటికీ ధైర్యం అనేది కోల్పోవద్దు. అపార్థాలు రాకుండా శాంతంగా వ్యవహరించండి. అలాగే సమిష్టి కృషి విజయం అనేది ఇస్తుంది. మంచి భవిష్యత్తుకు అలాగే ఆలోచనలకు కూడా రేపటి రోజున చాలా అనుకూలమైన సమాధానంగా మీకు మిగలబోతుంది. అలాగే మీకు ఫోన్ కాల్ ద్వారా ఒక మంచి శుభవార్త అనేది మిమ్మల్ని పలకరించబోతుంది. మీరు పడినటువంటి కష్టాలు అలాగే మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ కూడా రేపటి రోజున సునాయాసంగా దాటబోతున్నారు. ఇక అలాగే ఆధ్యాత్మికంగా ఎగరడానికి కూడా రేపటి రోజు మీరు సమయం చెప్పుకోవచ్చు. దగ్గర వారితో మాటలో మాధుర్యం ఉంటే సంబంధాలు అనేవి మరింత సాధారణంగా ఉంటాయి. కాబట్టి కోపం వచ్చినా కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు. అలాగే శారీరక శ్రమ కోసము అంటే రేపటి రోజు మీరు కొంతమంది నూతన వ్యక్తుల యొక్క పరిచయాలతో వారితో కాసేపు స్పెండ్ చేయడం, వారితో కాసేపు ఏదైనా కానీ గేమ్స్ ఆడడం లాంటివి జరుగుతాయండి. అలాగే వారితో మరింత ఎక్కువగా చనువు అనేది పెరుగుతుంది. అలాగే ఆ బంధం అనేది మీ జీవితంలో ఒక మరింత అంటే మలుపు తీసుకురాబోతుంది అనమాట. ఆర్థిక సంబంధిక బలమైనటువంటి విషయాలు రేపటి రోజు మీకు పాజిటివ్గా అనిపిస్తాయి. వచ్చిన ధనాన్ని కొంచెం రేపటి రోజు జాగ్రత్తగా పొదుపు చేసుకోండి. ఉద్యోగంలో ప్రోత్సాహం అనేది ఎక్కువగా పొందుతారు. సహోద్యోగులతో కూడా రేపటి రోజు మీకు మరింత ఎక్కువగా కూడా ప్రోత్సాహం అనేది లభించబోతుంది. రేపటి రోజు మీరు ఏ పని చేసినా కూడా అన్ని రకాల కూడా ఆచితూచి వ్యవహరించడం అయితే చెప్పదగిన సూచన. రేపటి రోజున మీరు ఎవరితో ఏర్పడేటప్పుడు స్నేహం అలాగే వారితో మాట్లాడేటప్పుడు ప్రతి మాట కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే అందిస్తుంది. అలాగే వ్యాపారంలో లాభాలు సూచనలు రేపటి రోజు మీకు ఎక్కువగా స్పష్టంగా కనిపిస్తాయి. కాబట్టి వ్యాపారంలో కూడా రేపటి రోజు మీకు మంచి లాభాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఏదైతే కోరుకున్నారో ఆ ప్రశాంతకరమైన వాతావరణం అనేది రేపటి రోజు మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. ఈ విధంగా అయితే మీ రంగాల్లో పురోగతికి అనుకూలమైనటువంటి సమాచారం వస్తుంది. అవసరానికి ఆర్థిక సహాయం లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. సమయపాలనతో పనులన్నీ కూడా మీరు పూర్తి చేస్తారు. విష్ణు ఆలయ దర్శనము రేపు మరింత శుభప్రదంగా ఉంటుంది. రేపటి రోజు మీరు చాలా వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన అనేక శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా ఇస్తుంది అనమాట. మీ జాతకంలో కష్టం కనిపిస్తుంది. ప్రణాళికబద్ధంగా ముందుకు సాగితే విజయాలన్నీ కూడా రేపటి రోజు మీకు స్వయంగా వెతుక్కుంటూ వస్తాయండి. ఉద్యోగంలో కూడా గతంలో ఉన్నటువంటి చిన్నపాటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అధికారుల నుండి మంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో కూడా మీకంటే శ్రద్ధ పెట్టి తీరాలి. ఆర్థిక పరంగా కూడా మంచి సమయం. స్థిరాస్తి లాభాలు కలుగుతాయి. సృజనాత్మకమైన పెట్టుబడులు మీకు భవిష్యత్తుకు బాగా ఉపయోగపడతాయని చెప్పుకోవాలి. ఈ విధంగా అడుగుడున కూడా మీకు అన్ని కూడా పాజిటివ్ అనేది ఎనర్జీ అనేది ఎక్కువగానే మీ జీవితంలో కనిపిస్తుంది. వృత్తిపరంగా ఉద్యోగపరంగా అలాగే వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు రావటము, ఆర్థికంగా కూడా మీకు సౌభాగ్యంగా ఉండటము ఇవన్నీ కూడా మీకు నూతన ఉత్తేజాన్ని అందిస్తాయండి. ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాల్లో కూడా రేపటి రోజు మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు. స్థిరాస్తి విషయంలో ముందడుగు వేస్తారు. బంధుమిత్రుల సహకారం అనేది మీకు అన్ని విషయాల్లో కూడా లభిస్తుంది. అలాగే ధైర్యంతో పాటు సమయస్ఫూర్తితో మీరు ముందుకు అడుగులు వేయాలి. విజ్ఞానము అనుభవము సమస్యలను అధిగమించడంలో మీకు బాగా సహాయం చేస్తాయి. మీకున్నటువంటి జ్ఞానం అనేది మిమ్మల్ని ఏమాత్రం కూడా డిసప్పాయింట్ చేయదండి. అలాగే ఉద్యోగం వ్యాపారంలో రేపటి రోజున మీకు బాగా సానుకూలమైన మార్పులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా చాలా అనుకూలమైన సమయం. ఖర్చులను జాగ్రత్తగా నియంత్రించుకోండి. కుటుంబ పరంగా కూడా కలిసి తీసుకున్న అన్ని నిర్ణయాలు మీకు శుభ ఫలితాలు అయితే అందిస్తాయి. అలాగే ఆరోగ్య విషయమై మీరు కొంచెం దృష్టి పెట్టాలి. సూర్య దర్శనం అనేది మీకు రేపటి రోజున బాగా శుభప్రదం అండి. మొత్తంగా ఓవరాల్గా చూసినట్లయితే కనుక అదృష్టం అనేది మీకు అనుకూలంగా మారబోతుంది. ఆశించినటువంటి ఫలితాలు రేపటి రోజు మీరు దక్కబోతున్నాయి. క్రమశిక్షణలో మీరు పనులు పూర్తి చేస్తారు. గతంలో ఏదైతే నిలిచిపోయి ఉన్నాయో ఆ పనులు కూడా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో మెరుగైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. న్యాయపరమైనటువంటి లాభాలు అనేవి అధికంగా గణనీయంగా కలుగుతాయి అన్నమాట. అలాగే వ్యాపారంలో గొప్ప వృద్ధిని కూడా రేపటి రోజు మీరు చూడబోతున్నారు. కుటుంబంలో కూడా మరింత ఎక్కువగా ఆనందం అనేది రేపటి రోజున మీ జీవితంలో కనబరుస్తుంది. మనోబలంతో చేసేటువంటి పనులన్నిటి కూడా రేపటి రోజు మీకు మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు, ఏదైనా ఒకరి మీద కోల్పడే ముందు, గొడవలు జరిగే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే ఏదైనా జరిగిన తర్వాత మనం ఆలోచించే కంటే కూడా ముందే జాగ్రత్తగా అది ఏం జరిగింది ఏంటనేది ఒకసారి మనం ముందే ఆలోచించేసి గెస్ చేసుకుంటే మన జీవితం అనేది కూడా మనం చేసినటువంటి స్టెప్స్ కూడా మంచిగా ఉంటాయి. అలాగే ఒక ముఖ్యమైన పని రేపటి రోజు మీరు ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు అందుకొని దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే శుక్ర అనుగ్రహంతో ఆర్థిక అంశాలన్నీ కూడా రేపటి రోజు మీకు అనుకూలంగా ఉంటాయి. సంపద వృద్ధికి చాలా అనుకూలమైన సమయం. అలాగే శ్రమకు వెంటనే రేపటి రోజు ఫలితం కూడా మీకు లభిస్తుంది. ఉద్యోగం వ్యాపారంలో ఆటంకాలు వచ్చినప్పుడు కూడా ఆత్మవిశ్వాసాన్ని మీరు జాగ్రత్తగా నిలబెట్టుకోండి. అలాగే కోపానికి లొంగకుండా శాంతంగా వ్యవహరించండి. అనవసరమైనటువంటి మాటలకు రేపటి రోజు పూర్తిగా దూరంగా ఉండండి. ఎందుకంటే రేపటి రోజు మీ జాతక ఫలితాలను అన్నీ కూడా అనుకూలించినప్పటికీ ఏంటంటే కొన్ని విషయాల్లో ఏంటంటే మీరు ఏం చేస్తున్నప్పుడు కూడా మీకు ఉన్నటువంటి కోపానికి కొంతమంది వ్యక్తులతో మాటలు పడవలసిన అవసరం అయితే ఏర్పడుతుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా కోపతాపాలకు లొంగకుండా కొన్ని విషయాల్లో జాగ్రత్త వ్యవహరించడం అనేది
చాలా తప్పనిసరి అని చెప్పి తెలుసుకోండి. మరి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్త పాటించి కొన్ని విషయాలు మీరు తీసుకున్నటువంటి స్టెప్స్ అనేవి 1, 2 సార్లు ఆలోచించి కుటుంబ సభ్యుల యొక్క ఆలోచనలు వీటన్నిటి కూడా గౌరవించి జాగ్రత్తగా ఉండమైతే చెప్పదగిన సూచన. మరి తెలిసినా కానీ ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.